హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి చూద్దాం. నిఫ్టీ లాస్ట్ వీక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఈ రేంజ్ లో ట్రేడింగ్ జరిగిందండి. పర్టికులర్ గా మండే మనకి మార్కెట్ లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. తర్వాత మార్కెట్ స్లైట్ కరెక్షన్ వచ్చి అక్కడ నుంచి మార్కెట్స్ ఒక లీనియర్ అప్ అండ్ డౌన్ లైక్ ప్రాపర్ హై రైస్ అండ్ హై లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఒక మంచి బుల్ మార్కెట్ అనేది మనం విట్నెస్ చేస్తాం టిల్ థర్స్డే వరకు. బట్ ఫ్రైడే చూసుకుంటే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చి నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్స్ నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ మంచి బుల్ డాలీలో ట్రావెల్ అని నిఫ్టీ 50 ఆల్మోస్ట్ 1.6% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ 1.5% పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. ఈవెన్ సెన్సెక్స్ కూడా 1.6% పాజిటివ్ క్లోజింగ్ విట్నెస్ చేస్తాం. ఓన్లీ ఐటీ సెక్టర్ లో మాత్రమే వీక్నెస్ కనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్స్ ఒకసారి చూసుకుంటే లాస్ట్ వీక్ ఓవరాల్ గా మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అవడానికి ద మేజర్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ. లాస్ట్ వీక్ ఈ రెండు కంట్రీస్ మధ్య నెగోషియేషన్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఒక ఫైనల్ అగ్రిమెంట్ కంప్లీట్ అయింది. రెండు కంట్రీస్ కూడా అఫీషియల్ గా సైన్ చేశారు. దీని తర్వాత స్ట్రైట్ ఆఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఓపెన్ చేయబడింది అండ్ క్రూడ్ ఆయిల్ సప్లై లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా నార్మల్ ప్రైజెస్ కి వచ్చేస్తుంది. బిలో 80 కింద ట్రేడ్ అవుతున్నాయి. సో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్స్ ఏ రీజన్స్ వల్ల అయితే ఫాలో అయినాయో ఆ రీజన్స్ కూల్ ఆఫ్ అవడం వల్ల లాస్ట్ వీక్ లో మంచి బుల్ ర్యాలీ విట్నెస్ చేసాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ వీక్ ఎఫ్ఐఎస్ కూడా నెట్ బయర్స్ కింద ఉన్నారు. ఆల్మోస్ట్ 3000 crores ఇండియన్ మార్కెట్స్ లో బై చేశారు. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ ఉండడం కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి పాజిటివ్ థింగ్. ఈవెన్ మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది. అన్ని సెక్టార్స్ లో కూడా వాల్యూ బయింగ్ జరుగుతుంది. బట్ ఫ్రైడే చూసుకుంటే మార్కెట్స్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది. అది కూడా ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. దానికి మేజర్ రీజన్ ఐటీ సెక్టర్ డిసప్పాయింటింగ్ ఉండడం వల్ల ఫ్రైడే ఐటీ సెక్టర్ లో ఆల్మోస్ట్ 3.5% ఫాల్ విట్నెస్ చేస్తాం. అండ్ టాప్ ఐటీ స్టాక్స్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటన్నిటిలో కూడా ఆన్ అన్ యావరేజ్ 5% వరకు ఫాల్ విట్నెస్ చేస్తాం. సో ఐటీ సెక్టర్ వల్ల మార్కెట్స్ కొంత స్లైట్ నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళి బట్ ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ రీజన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తున్న రీజన్స్ లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అగైన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ. ఈవెన్ దో రెండు కంట్రీస్ మధ్య పీస్ టాక్స్ కంప్లీట్ అయినప్పటికీ అఫీషియల్ గా ఇద్దరు సైన్ చేసినప్పటికీ ఇష్యూ మళ్ళీ ఎస్కలేట్ అవుతుంది. రీసెంట్ గా ఇజ్రాయెల్ లెబనాన్ మీద కంటిన్యూ అటాక్ చేసింది. ఆల్మోస్ట్ 80 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్న ఈ మిలిటరీ యాక్టివిటీని ఇరాన్ కంప్లీట్ గా అపోజ్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ ఇజ్రాయెల్ గనక అటాక్స్ కంటిన్యూ చేస్తున్నట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ క్లోజ్ చేస్తాం అన్నట్టుగా ఇరాన్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే గనక జరిగితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతాయి. మళ్ళీ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. ఇప్పుడున్న రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ అండ్ ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్స్ స్విట్జర్లాండ్ లో మీట్ అయ్యి ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ కి రాబోతున్నారు. అండ్ ఈ మీటింగ్ కూడా ఈ రోజు జరగబోతుంది సండే. ఈ రోజు జరగబోతున్న ఈ మీటింగ్ అవుట్పుట్ గనక పాజిటివ్ గా ఉండి ఇజ్రాయెల్ గనక ఫర్దర్ అటాక్స్ చేయకుండా యుఎస్ స్టాప్ చేయగలిగితే యాజ్ యూజువల్ గా మండే మార్కెట్స్ లో మంచి పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. ఒకవేళ ఈ రోజు జరగబోతున్న మీటింగ్స్ ఫెయిల్ అయితే మళ్ళీ వార్ ఎస్కలేట్ అవుతుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మళ్ళీ క్లోజ్ చేస్తుంది. అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతుంది. మండే మార్కెట్స్ లో సెల్ ఆఫ్ విట్నెస్ చేయొచ్చు. సో ఈ రోజు ఈ రెండు కంట్రీస్ మధ్య జరగబోతున్న మీటింగ్ అవుట్పుట్ రేపటి మార్కెట్స్ ని కంప్లీట్ గా డిసైడ్ చేయబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో మీ న్యూస్ ని కరెక్ట్ గా చెక్ చేసుకోలేకపోతే సింపుల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకోండి. మండే మార్కెట్ ఓపెనింగ్ టైం కి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే డెఫినెట్లీ మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ ఖచ్చితంగా విట్నెస్ చేస్తాం. సో దిస్ ఇస్ ఓన్లీ డిసైడింగ్ పారామీటర్ ఫర్ టుమారో మార్కెట్. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చెక్ చేసుకుందాం. అపార్ట్ ఫ్రమ్ దట్ యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన డీల్ గురించి ఏదైనా న్యూస్ వచ్చినా దీన్ని కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. అఫీషియల్ గా ఈ రెండు కంట్రీస్ మధ్య ఎప్పుడు డీల్ ఫైనల్ అవుతుందని ఇంకా డేట్ రాలేదు. బట్ ఇప్పటి వరకు జరిగిన టాక్స్ గానీ ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ చూసుకుంటే అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో డీల్ సైన్ చేయడానికి రెండు కంట్రీస్ సంబంధించిన అఫీషియల్స్ రెడీగా ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్ డేట్ మనకి రాలేదు. మోస్ట్లీ జూన్ ఎండింగ్ ఆర్ మిడ్ వీక్ ఆఫ్ జులై లో యుఎస్ ఇండియాకి సంబంధించిన డీల్ కూడా సైన్ అవబోతుంది. బట్ బై ఛాన్స్ దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వచ్చినా అది కూడా కొంత పాజిటివ్ కింద మనం విట్నెస్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ ఆర్ ఈవెంట్స్ అయితే ఏమి లేవండి. ఓన్లీ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఫర్దర్ డెవలప్మెంట్స్ ఆర్ ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్నప్పుడు మీటింగ్ మాత్రమే నెక్స్ట్ వీక్ మార్కెట్ సెటిల్మెంట్ ని డిసైడ్ చేయబోతుంది. సో దీన్ని మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్ లో మనం ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీక్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ కి ఇచ్చుకుందాం. బట్ వీకెండ్ కి వచ్చేసరికి మళ్ళీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తుంది కాబట్టి బై ఛాన్స్ ఈ ఇష్యూ ఎస్కలేట్ అయితే మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతాయి. సో అందుకని నెగిటివ్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటికి టెక్నికల్ గా మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. అండ్ ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఏమేమి చెక్ లిస్ట్ చేసుకోవాలో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే లాస్ట్ వీక్ మనకి 24,100 ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. మనకి మల్టిపుల్ డేస్ మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేసి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. బట్ ఫ్రైడే మార్కెట్స్ ఆ లెవెల్ బిలో కింద క్లోజ్ అయింది కాబట్టి 24,100 ని ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ 23,800 రీసెంట్ స్వింగ్ లో ఇది కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం.
చేసుకోవచ్చు. ఈవెన్ మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఇనిషియేట్ అయింది కాబట్టి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఈ జోన్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ 24,000 కూడా రౌండ్ ఫిగర్ ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి దీన్ని ఒక ఇమీడియట్ సపోర్ట్, బికాస్ మార్కెట్ ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి దాన్ని కూడా ఒక ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. ఇప్పుడు లాస్ట్ వీక్ ఎలాగో మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ లైక్ 24,100 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మనకి 15 మినిట్స్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ అప్ సైడ్ ప్రిపేర్ గా ఉండొచ్చు. బట్ 24,100 అబౌవ్ మనం ఏదన్నా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే మనం చెక్ చేసుకోవాల్సిన సినారియోస్ ఇందాక మాట్లాడుకున్నట్టు యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఏదైతే మీటింగ్ జరగబోతుందో దీనికి సంబంధించి ఏదన్నా పాజిటివ్ అవుట్కమ్ చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఐదర్ ఫ్లాట్ గా ఉండాలి ఆర్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంతేగాని ఇంక్రీజ్ అవుతున్నట్టు సినారియో కనిపించినప్పుడు ఏదైనా ఒక బ్రేక్అవుట్ వచ్చిందంటే అది ట్రాప్ కూడా అవుతుంది. సో ఆ బ్రేక్అవుట్ లో మనం ట్రేడ్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం మన క్రూషియల్ లెవెల్స్ లైక్ 24,000 సైకలాజికల్ లెవెల్ అండ్ రీసెంట్ రెసిస్టెన్స్ 24,100 ఈ రెండు స్ట్రైక్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే ఈ 3 సినారియోస్ లో మనం 24,100 అబౌవ్ ఏదైనా లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ప్రిపేర్ గా ఉండొచ్చు. అక్కడ మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తారా, ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ అనేది మీ పర్సనల్ గా మీ కంఫర్ట్ అండ్ మీ క్యాపిటల్ అండ్ మీ రిస్క్ తగ్గట్టు మీరు డిసైడ్ అవ్వచ్చు. బట్ డైరెక్షన్ అనేది ఈ లెవెల్ పైన ఈ చెక్ లిస్ట్ వర్క్ అయితేనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం లాంగ్ సైడ్ కి ప్రిపేర్ గా ఉండొచ్చు. ఒకవేళ బై ఛాన్స్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కొంత కన్సాలిడేషన్ జరిగి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు 23,800 దగ్గర కూడా మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాను. బట్ ఇక్కడ నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్టు మీకు ఏదైనా కనిపించి ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మీకు కనిపిస్తే ఇక్కడ కూడా మనం అప్ సైడ్ కి రెడీగా ఉండొచ్చు. బట్ ఇక్కడ కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు సేమ్ సినారియోస్ చెక్ చేసుకోవాలి. యుఎస్ ఇన్ ఇరాన్ కి సంబంధించిన పాజిటివ్ అవుట్కమ్స్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫ్లాట్ ఆర్ డిక్రీజ్ అవుతున్నట్టు కనిపించాలి, ఇంక్రీజ్ అవుతున్నట్టు లేదు. బట్ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది 23,800 సంబంధించిన కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించాలి. ఆ సినారియోలో కూడా ఈ లెవెల్ దగ్గర కూడా మనం అప్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. ఈ రెండు లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం రెడీగా ఉంటే బెటర్. బట్ టెక్నికల్ అనాలిసిస్ ఒక్కటే క్రైటీరియా కాదు, ఆ టెక్నికల్ అనాలిసిస్ కి సపోర్టింగ్ పారామీటర్స్ ఉన్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో ఇప్పుడున్న సినారియో బట్టి రేపు మార్కెట్స్ లో స్లైట్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనుకోవచ్చు. బట్ బై ఛాన్స్ ఈ రోజు మీటింగ్ అవుట్పుట్ కనుక స్ట్రాంగ్ పాజిటివ్ వచ్చినా మనం గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్ట్రాంగ్ నెగిటివ్ వచ్చినా బిగ్ గ్యాప్ డౌన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీటింగ్ అవుట్పుట్ ని క్లోజ్ గా మానిటర్ చేసుకోండి. ఒకవేళ ఈ రోజు జరగబోతున్న మీటింగ్ కనుక నెగిటివ్ వస్తే మార్కెట్ లో ఖచ్చితంగా సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో ఆ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే 24,100 నుంచి ఏదైనా రివర్సల్ ఆపర్చునిటీ వచ్చినా ఆర్ఎస్ 23,800 క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నాం. ఈ రెండు సినారియోస్ లో మాత్రమే డౌన్ సైడ్ కి ప్రిపేర్ ఉందాం. బట్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డీల్ ఏదైతే ఉందో అది నెగిటివ్ రావాలి. నథింగ్ బట్ ఈ స్టాక్స్ ఫెయిల్ అవుతున్నట్టు ఏదైనా స్టేట్మెంట్స్ వచ్చినా లేదా యుఎస్ సైడ్ నుంచి కానీ ఇరాన్ సైడ్ నుంచి మళ్ళీ సీజ్ ఫైర్ క్యాన్సిల్ అయ్యి ఫ్రెష్ మిలిటరీ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు కనిపించినా మనం ఈ రెండు సినారియోస్ లో డౌన్ సైడ్ ప్రిపేర్ గా ఉండొచ్చు. ఆబ్వియస్లీ దీంతో పాటు సపోర్టింగ్ పారామీటర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతున్నట్టు కనిపించాలి ఖచ్చితంగా. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపించినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకున్నారు వెదర్ మీరు 24,100 ఆర్ 23,800 మీరు ఎక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటున్నా ఆ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నట్టు కనిపించాలి. సో ఈ సినారియో కనిపిస్తే మనం డౌన్ సైడ్ కి ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతాం. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రెడీ చేసుకుందాం. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఓన్లీ లెవెల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఫోకస్ చేస్తున్న లెవెల్స్ వరకు మాట్లాడుకుందాం. సో సెన్సెక్స్ లో ఫోకస్ చేస్తే మనం 77,000 మేజర్ రెసిస్టెన్స్ అండి. సో లాస్ట్ వీక్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేశాక మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఈవెన్ ఫ్రైడే మార్కెట్స్ కూడా ఈ లెవెల్ దగ్గర క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో 77,000 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ 77,500 రీసెంట్ స్వింగ్ అయ్యి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫాలోడ్ బై 76,500 సైకలాజికల్ సపోర్ట్ అండ్ 76,000 మేజర్ సపోర్ట్. సో సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ మనకి ఫ్రైడే మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఒక క్లీన్ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది కాబట్టి ఈ కన్సాలిడేషన్ రీజన్ నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే ఒక సైడ్ వేస్ ఛానల్ ఇనిషియేట్ అయిందో ఈ ఛానల్ ని ఇగ్నోర్ చేసేసుకుందాం. సింపుల్ లాజిక్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి. 77,000 అబోవ్ మనం లాంగ్ సైడ్ కి వెళ్ళొచ్చు, 76,500 బిలో డౌన్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. సింపుల్ ఈ కన్సాలిడేషన్ లో ఆప్షన్ బయింగ్ ని ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎనీ బ్రేక్అవుట్ ఆఫ్ దిస్ కన్సాలిడేషన్ డిపెండ్స్ అపాన్ డైరెక్షన్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ ఇందులో కూడా మనం పాజిటివ్ సైడ్ వెళ్తున్నప్పుడు నిఫ్టీలో ఏదైతే చెక్ లిస్ట్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అదే చెక్ లిస్ట్ చూసుకోండి, ఈవెన్ నెగిటివ్ సైడ్ అయినా సరే. సో ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన మేజర్ లెవెల్స్ చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ 57,500 దగ్గర మనకు ఒక సపోర్ట్ జోన్ కనిపించింది. ఈవెన్ మార్కెట్ మంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఫ్రైడే మార్కెట్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ ఇది ఇంకా సపోర్ట్ జోన్ లో ఉంది. వేరాస్ నిఫ్టీ సెన్సెక్స్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ నెగిటివ్ సెంటిమెంట్ ఆర్ నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. వేరాస్ బ్యాంక్ నిఫ్టీ ఆ సపోర్ట్ ని హోల్డ్ చేస్తుంది ప్రైస్. సో 56,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది ఫాలోడ్ బై 58,000 దగ్గర రీసెంట్ స్వింగ్ హై, దీని ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ వరకు కరెక్షన్ వచ్చి ఇక్కడ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫామ్ అయిన ఈ కన్సాలిడేషన్ పైన ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించినా ఆర్
ఇన్కేస్ 58,000 అబోవ్ ఏదైనా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించినా ఈ రెండు సినారియోస్ లో కూడా అప్సైడ్ ట్రేడ్ కి మనం ప్రిపేర్ గా ఉండొచ్చు. సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ లో ఏదైతే చెక్ లిస్ట్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ చెక్ లిస్ట్. అండ్ ఎనీ బ్రేక్అవుట్ బిలో 57,500 డౌన్ సైడ్ ఎనీ బ్రేక్అవుట్ వచ్చినా ఆల్స్ గ్యాప్ డౌన్ వచ్చి రీటెస్ట్ మోడ్ లోకి వెళ్ళినా ఈ లెవెల్స్ దగ్గర కూడా డౌన్ సైడ్ కి మనం ప్రిపేర్ గా ఉండొచ్చు. ఫైనల్లీ క్రూడ్ ఆయిల్ అండ్ బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ కూడా ఒకసారి చూసుకుందాం. సో క్రూడ్ ఆయిల్ ప్రెసెంట్ కన్సాలిడేషన్ లో ఉంది. ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ టైమ్ లో క్రూడ్ ఆయిల్ లో లైట్ స్పైక్ వచ్చింది, చాలా మినిమల్ స్పైక్, అంత స్ట్రాంగ్ స్పైక్ ఏం కాదు. బట్ డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసుకుంటే ఒక షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత మీకు ఈ సపోర్ట్స్ జోన్ దగ్గర నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ అవైలబుల్ అవుతుందో 7,000 రౌండ్ ఫిగర్, ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ పాజిటివ్ వెళ్తే ఇంకా ఒక లాంగ్ ఫాల్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ లో ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ గానీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడం చాలా కామన్ థింగ్. అందుకని క్యాండిల్ స్టిక్ చూసి ఇక్కడ నుంచి మార్కెట్స్ బయింగ్ యాక్టివిటీలోకి వెళ్తున్నా కాదు, బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది న్యూస్ కి రియాక్ట్ అవుతుంది. కానీ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది కాబట్టి దీని తగ్గట్టు న్యూస్ రాదు ఆర్ ఈవెంట్స్ జరగవు. సో ఇప్పుడు ఏదైతే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయిందో దీన్ని మనం ఇమీడియట్ గా ఒక బయింగ్ యాక్టివిటీ ఫామ్ అవుతుందంటూ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు జరుగుతున్న ఆన్ గోయింగ్ ఇష్యూస్ బట్టి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కి రెండింటికి ప్రిపేర్ గా ఉండొచ్చు. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ లో మనం మేజర్ లెవెల్స్ ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ 7,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది, 7,300 దగ్గర ఒక రీసెంట్ స్వింగ్ అండ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ పవర్ బై 7,600 దగ్గర మేజర్ రెసిస్టెన్స్. మార్కెట్ లో ఒక లాంగ్ ఫాల్ వచ్చింది క్రూడ్ ఆయిల్ లో, అండ్ అగైన్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మనం చెక్ చేసుకోవాల్సింది అగైన్ సేమ్ థింగ్, యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన డెవలప్మెంట్స్. మీటింగ్ పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందంటే మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఖచ్చితంగా ఫాలో అవుతాయి. సో ఆ సినారియోలో 7,300 దగ్గర నుంచి మనకి రివర్స్ ఆపర్చునిటీ వచ్చినా ఇక్కడ డౌన్ సైడ్ ప్రిపేర్ ఉందాం, ఆర్ 7,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ కి ప్రిపేర్ ఉండొచ్చు. ఓన్లీ న్యూస్ కి మాత్రమే రియాక్ట్ అవుతుంది ప్రైస్. బై ఛాన్స్ ఒకవేళ నెగిటివ్ న్యూస్ వస్తే సో ఖచ్చితంగా 7,300 అబో మళ్ళీ మార్కెట్ లో మనం అప్ సైడ్ కి కూడా ప్రిపేర్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఈ కన్సాలిడేషన్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఫైనల్లీ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గర అవైలబుల్ అవుతుంది. సో 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 64,500 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్ ఉంది, ఫాలోడ్ బై 62,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇందులో కూడా సేమ్ థింగ్. సో 64,500 అబోవ్ బ్రేక్అవుట్ లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, ఆర్ 64,500 నుంచి రివర్స్ ఆపర్చునిటీ వచ్చిన డౌన్ సైడ్ ప్రిపేర్ ఉండొచ్చు. ఈవెన్ సండే కూడా బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఛానల్ ని డ్రా చేసుకోండి, ఈ ఛానల్ బ్రేక్అవుట్ తగ్గట్టు ప్రిపేర్ అవుతుంది. సో ఒకవేళ ఛానల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందంటే ట్రెండ్ అండ్ బ్రేక్అవుట్ ఆర్ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ కూడా షార్టింగ్ ప్రిపేర్ ఉండొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మళ్ళీ ఇష్యూస్ ఎస్కలేట్ అవడం వల్ల మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనం పాజిటివ్ కి నెగిటివ్ కి రెండింటికి ప్రిపేర్ ఉందాం. ఫస్ట్ ప్రయారిటీ ఈ రోజు జరగబోతున్న యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన మీటింగ్ అవుట్పుట్ తగ్గట్టుగానే రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.